నేను రాజేందర్ యాదవ్, కన్సల్టెంట్ ఎంబ్రియాలజిస్ట్, మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్, మేదీపట్నం, హైదరాబాద్. ఈ రోజు మనం స్పర్మ్ సెల్, మెయిల్ రిప్రొడక్టివ్ సెల్ గురించి తెలుసుకుందాం. ఎలాగైతే ఒక వృక్షం పెరగడానికి విత్తనం ఎలా అవసరమో, వంశ వృక్షం పెరగడానికి కూడా స్పర్మ్ సెల్ అనేది అంతే అవసరం. నేను విత్తనం అని ఎందుకన్నానంటే, స్పర్మ్ అనేది ఒక గ్రీక్ వర్డ్ స్పర్మా నుంచి డిరైవ్ చేసుకున్నారండి. స్పర్మా అంటే విత్తనం. ఓకే, సో మన కంటికి కనబడని సూక్ష్మ జీవి, సూక్ష్మ కణం. సో కంటికి కనబడని దానిలో కూడా చాలా పార్ట్స్ ఉంటాయండి. అవి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సేమ్ మన హ్యూమన్ బాడీ లాగానే స్పర్మ్ లోపల కూడా హెడ్, నెక్, మిడ్ పీస్, టెయిల్ అనే ఒక 4 పార్ట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఆ హెడ్ లో ఏముంటుంది, హెడ్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది, స్పర్మ్ హెడ్ వల్ల ఏం జరుగుతుంది, నెక్ లో ఏముంటుంది, మిడ్ పీస్ లో ఏముంటుంది, టెయిల్ లో ఏముంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్పర్మ్ హెడ్ లో అక్రోజోమ్ అండ్ న్యూక్లియస్ అనేది ఉంటుందండి. స్పర్మ్ హెడ్ 2/3 ఆఫ్ ద హెడ్ అనేది స్పర్మ్ హెడ్ యాక్చువల్ గా ఓవల్ షేప్ లో ఉంటుంది. స్పర్మ్ హెడ్ లో అక్రోజోమ్ రీజియన్ అనేది టిప్ లో ఉంటుందండి. ఆ అక్రోజోమ్ రీజియన్ లో హైలోరోనిడేస్ అండ్ ప్రోటీస్ అనే ఎంజైమ్స్ ఉండడం వల్ల ఆ స్పర్మ్ అనేది ఎగ్ లోపలికి పెనిట్రేట్ అవ్వడానికి, ఇలా పెనిట్రేట్ చొచ్చుకుపోవడానికి అనేది అక్రోజోమ్ రీజియన్ అనేది హెల్ప్ అవుతుందండి. అండ్ అక్రోజోమ్ రీజియన్ తర్వాత స్పర్మ్ లో నెక్స్ట్ బిహైండ్ ద హెడ్ ఏముంటుందంటే న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ ఏం చేస్తుంది, మన ఫ్యామిలీ యొక్క హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ అనేది అంతా క్యారీ చేస్తుంది. ఎప్పుడైతే స్పర్మ్ సెల్ ఎగ్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజ్ అయిన తర్వాత దానికి కావాల్సింది ఏంటంటే మన జెనెటికల్ ఇన్ఫర్మేషన్, హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ అనేది న్యూక్లియస్ అనేది క్యారీ చేస్తుంది. సో ఇమ్మీడియట్ టు ద హెడ్, నెక్స్ట్ మన బాడీకి కనెక్టింగ్ పాయింట్, హెడ్ కి బాడీకి కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే సేమ్ నెక్. స్పర్మ్ లో కూడా నెక్ అనేది ఉంటుంది. ఆ నెక్ లో కూడా ప్రాక్సిమల్ సెంట్రియోల్స్, డిస్టల్ సెంట్రియోల్స్ అనేది 2 పార్ట్స్ ఉంటాయి. ఆ ప్రాక్సిమల్ సెంట్రియోల్స్ వచ్చేసి మన ఫర్టిలైజ్ అయిన ఎగ్, ఆ జైగోట్ అనేది డివైడ్ అవ్వడానికి అనేది ప్రాక్సిమల్ సెంట్రియోల్స్ అనేది హెల్ప్ అవుతుంది, ఇనిషియేట్ అవుతుంది. అండ్ డిజిటల్ సెంట్రియోల్ వచ్చేసి రెస్ట్ ఆఫ్ ద బాడీ, నెక్స్ట్ మిడ్ పీస్ అండ్ టెయిల్ కి అనేది డిజిటల్ సెంట్రియోల్స్ అనేది సపోర్టింగ్ ఉంటుంది. ఇమిడియట్ టు ద నెక్ మనకు మిడ్ పీస్ అనేది ఉంటుంది స్పర్మ్ లో. మిడ్ పీస్ లో వచ్చేసి మైటోకాండ్రియా ఉంటుందండి. మైటోకాండ్రియా అంటే ఏంటంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. సేమ్ స్పర్మ్ కి ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీ అంతా కూడా మిడ్ పీస్ లో ఉన్న మైటోకాండ్రియా నుంచి అనేది ప్రొడ్యూస్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఇమిడియట్ టు ద మైటోకాండ్రియా అండ్ ఇమిడియట్ టు ద మిడ్ పీస్ నెక్స్ట్ టెయిల్ ఉంటుంది. టెయిల్ అనేది ఒక ఫ్లాజెల్లా, ఒక ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ అండ్ ఫ్లాజెల్లా అనేది అటాచ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే టెయిల్ అనేది ఫ్లాజెల్లర్ మూవ్మెంట్ ఇవ్వడానికి అనేది టెయిల్ అనేది సపోర్ట్ అవుతుంది. ఓకే అండి. సో మన స్పర్మ్ అనేది మొటైలా, నాన్ మొటైలా, యాక్టివా అనేది, ప్రోగ్రెసివా అనేది ఈ ఫ్లాజెల్లర్ మూవ్మెంట్ వల్లనే తెలుస్తుంది మాక్సిమం. ఇప్పుడు టెయిల్ మూవ్ అవుతుంటే ఓకే మొటైల్ స్పర్మ్ అని చెప్పగలుగుతాం. సో ఆ ఫ్లాజెల్లర్ మూవ్మెంట్ ఉండాలి అంటే టెయిల్ అనేది ఇంపార్టెంట్ అనేది. సో ఆ ఫ్లాజెల్లర్ మూవ్మెంట్ వల్లనే టెయిల్ అనేది మూవ్ చేసుకుంటూ వెళ్ళి ఎగ్ ని రీచ్ అవ్వడానికి అనేది హెల్ప్ అవుతుంది. సో నార్మల్ స్పర్మ్ లెంత్ వచ్చేసి అరౌండ్ 6 to 7.5 మైక్రాన్స్ అనేది లెంత్ అనేది ఉంటుంది. యాక్టివ్ గా ఉన్న ఫ్లాజెల్లర్ మూవ్మెంట్ ఇచ్చుకుంటూ యాక్టివ్ గా ఉన్న స్పర్మ్ వచ్చేసి స్పర్మటోజోన్ అంటారు. ఇమ్మోటైల్ అంటే ఇది ఎలాంటి మూవ్మెంట్ లేకుండా డెడ్ గా ఉన్న స్పర్మ్ ని స్పర్మాషియం అని అంటారు. సో ఇది మనకు కంటికి కనబడిన యొక్క వీర్య కణం యొక్క స్ట్రక్చర్ అండి. థ్యాంక్ యూ.